హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ డిఎస్ కుకింగ్స్. ఈరోజు అయితే మనం చేపల పులుసు ఎలా చేసుకోవాలో చూద్దాం. అందుకోసం చేపను కడిగి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అయితే ఆనియన్ టమాటా కట్ చేసుకొని టమాటాలు అయితే మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని అందులో కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఆనియన్ ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ అయితే గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత కొంచెం పప్పు కొంచెం కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. పోపు కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత మిక్సీ పట్టుకున్న టమాటాను అయితే అందులోకి వేసుకోవాలి. ఇప్పుడైతే దీన్ని బాగా కలుపుకుంటూ ఉడకనివ్వాలి. ఇలా అయితే బాగా ఉడికిన తర్వాత మీకు సరిపడంత కారం కొంచెం పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకొని అందులోకి కొంచెం చింతపండు కొంచెం సాల్ట్ వేసుకొని వాటర్ వేసుకోవాలి. ఇలా చేస్తే తొందరగా నానిపోద్ది. ఇప్పుడైతే ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత కొంచెం చింతపండు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడైతే అందులోకి తగినన్ని వాటర్ వేసుకోవాలి. వాటర్ అయితే ఉడికిన తర్వాత చేపనైతే వేసుకోవాలి. ఇప్పుడైతే కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. అయితే ఉడికిన తర్వాత కొంచెం కొత్తిమీర కానీ కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడైతే ముందుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న మామిడికాయ ముక్కలను అయితే వేసుకోవాలి. అయితే మనం వేసుకున్న మామిడికాయ ముక్కలు కూడా ఉడికిపోయి మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈరోజు వీడియో అయితే ఇంతే. బాయ్ బాయ్.